ఆ మధ్య ఒకడు గాడిద పాలు వ్యాపారం చేసి కోట్లు లక్షలు సంపాదిస్తున్నాడు అనుకున్నాం కదండి. రీసెంట్గా ఒక అమ్మాయి ఇదే గాడిద పాలతో సబ్బులు తయారు చేసి కోట్ల టర్నోవర్ చేస్తుందండి. అమ్మాయి దగ్గర ఫ్రాంచైజీ చేస్తున్న వాళ్ళు, అంటే తీసుకొని అమ్ముతున్న వాళ్ళు కూడా 25-30 వేలు సంపాదిస్తున్నామని స్వయంగా వాళ్ళ స్టోరీస్లో చెప్తున్నారు. ఈ అమ్మాయి కూడా మొదట్లో ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంది, సబ్బులు వ్యాపారంలోకి వెళ్ళింది. సబ్బులు పూర్తిగా కెమికల్స్ కదండి. పైపెచ్చు బడా బడా కంపెనీలను పోటీ తట్టుకొని నిలబడడం కష్టం. చిన్నప్పటి నుంచి మనం కొన్ని బ్రాండ్లకు అలవాటు అయిపోయాం, దాన్ని దాటి బయటికి రాం. మంచి ఆర్గానిక్గా తయారు చేయాలనుకుంది, న్యాచురల్గా తయారు చేయాలనుకుంది. మేకపాలతో అయితే స్టార్ట్ చేసింది, కానీ ఎందుకో జనానికి ఎక్కలేదు, బిజినెస్ అవ్వలేదు. తర్వాత గాడిద పాలతో తయారు చేసిందండి. గాడిద పాలు యాక్చువల్గా చాలా కాస్ట్లీ. ఈ అమ్మాయి ఏం చేసిందంటే దగ్గరలో ఉన్న వాళ్ళతో ఒప్పందం చేసుకొని 10 సంవత్సరాలకి ఇంతని, లీటర్కి ఇంతని మాట్లాడుకొని స్టార్ట్ చేసింది. క్లియోపాత్రా దగ్గర నుంచి ఈ రోజు దాకా చాలామంది కాస్మెటిక్స్లో గాడిద పాలు